రజనీకాంత్ కూలీ ట్రైలర్ వచ్చేసింది. హాయ్ అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిల్మ్ ముచ్చట్లు. ఇంతకు ముందుకే కూలీ ట్రైలర్, రజనీకాంత్ నటించిన కూలీ ట్రైలర్ వచ్చేసింది. సో ఆ కూలీ ట్రైలర్ ఎలా ఉందో మాట్లాడుకుందాం, రివ్యూ అనుకోవచ్చు. సో రజనీకాంత్ నటించిన కూలీ సన్ పిక్చర్స్ నిర్మించారు. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ మూవీ ట్రైలర్ ఇంతకుముందుకే రిలీజ్ అవ్వడం జరిగింది యూట్యూబ్లో. సో ఇంతకుముందుకే చూశాను ట్రైలర్ చూస్తుంటే సినిమా కథ ఇది అని చెప్పలేం, కానీ ట్రైలర్ చూసి ఇది కథ అయి ఉంటుందని అనుకుంటున్నా. ఆ కథ గురించి చెప్తాను, మీకు వినండి. నాకు తెలిసి సత్యరాజ్, నాకు అనిపించింది ఏంటంటే సత్యరాజ్ అండ్ శృతి హాసన్ వీళ్ళంతా ఒక ఫ్యామిలీ. వాళ్ళ ఫ్యామిలీలో సత్యరాజ్కి 3 కూతుర్లు ఉంటారు. సత్యరాజ్ ఒక సైంటిస్ట్ రోల్లో కనిపిస్తుంది ట్రైలర్ చూస్తుంటే. సత్యరాజ్కి ఒక ఇన్సిడెంట్ జరగడం వల్ల ఆయన మేబీ అండర్ కవర్లోకి వెళ్ళిపోతాడా, లేకుంటే ఆయనకి ఏమైనా యాక్సిడెంట్ కానీ చనిపోవడం కానీ ఇలాంటివి జరుగుతుందో తెలియదు. కానీ తర్వాత రజనీకాంత్తో అండ్ శృతి హాసన్తో ఒక సీన్ ఉంటుంది. మీకు ఒంటరిగా బతకడం అలవాటు అయిపోయింది, మాకు అలా కాదు అన్నట్టు ఒక డైలాగ్ ఉంటుంది. సో ఆ డైలాగ్ బట్టి అర్థమవుతుంది ఏంటంటే సత్యరాజ్ శృతి హాసన్ వాళ్ళ ఫాదర్ మిస్ అయ్యాక రజనీకాంత్ వచ్చి వాళ్ళ ఫ్యామిలీని ఎలా కాపాడాడు, వాళ్ళ ఫ్యామిలీకి అండగా ఎలా ఉన్నాడు అనేది కథ అన్నట్టు అనిపిస్తుంది. అది కాకుండా అందులో మనకు సినిమాలో కింగ్ నాగార్జున, రియల్ స్టార్ కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర, శోభిన్ సాహిర్ మలయాళం నుంచి, అమీర్ ఖాన్ ఇలాంటి నటులు కూడా నటించారు. కింగ్ నాగార్జున ఒక మాస్ లుక్ అని చెప్పొచ్చు. నాకు తెలిసి విలన్ రోల్ అనుకుంటున్నాను నాగార్జున గారిది. మ్యాక్సిమం అన్ని సీన్స్లో ఒక రఫ్ లుక్, వింటేజ్ నాగార్జున చూడొచ్చు అనిపిస్తుంది ఈ సినిమాలో. ఆ ట్రైలర్లో చూస్తుంటే అలా అనిపించింది నాకు తెలిసి ఒక బిజినెస్ మ్యాన్ లా కనిపిస్తున్నాడు. సో ఒక డైలాగ్ ఉంటుంది, నేను ఎక్కడో చూసినట్టుంది అని. అది మేబీ రజనీకాంత్ అయి ఉండొచ్చు. ట్రైలర్లో మాత్రం రజనీకాంత్కి అండ్ నాగార్జునకి సీన్స్ అన్నట్టు ఏం కనిపించలేదు. మేబీ డైరెక్ట్ మనం సినిమాలోనే చూడాలి. వీళ్ళిద్దరి మధ్యలో ఏమైనా రైవలరీ ఉంటుందా లేకుంటే ఎలా ఉంటుందా అనేది సినిమాలోనే చూడాలి. అండ్ మనకు అమీర్ ఖాన్ కూడా ఒక గ్యాంగ్స్టర్ లుక్లో కనిపించినట్టు ట్రైలర్ చూస్తుంటే. ఈయన క్యారెక్టర్ కూడా మరి రజనీకాంత్కి సపోర్టా లేకుంటే యాంటాగనిస్ట్ రోలా తెలియదు, చూడాలి. అండ్ రియల్ స్టార్ ఉపేంద్ర మాత్రం నాకు తెలిసి రజనీకాంత్కి హెల్ప్ఫుల్గా ఉంటాడు. ఎందుకంటే కూలీ బ్యాచ్తో ఒక సీన్ ఉంది. రజనీకాంత్ గారికి మనకు రియల్ స్టార్ ఉపేంద్ర సపోర్ట్గా అనిపిస్తుంది. శృతి హాసన్ అయితే సత్యరాజ్ వాళ్ళ కూతురు రోల్. సో సత్యరాజ్ ఫ్యామిలీ కోసం రజనీకాంత్ మళ్ళీ లైమ్ లైట్లోకి వచ్చి వాళ్ళ ఫ్యామిలీని ఎలా కాపాడనేది స్టోరీ అన్నట్టుగా అనిపిస్తుంది. అండర్ కరెంట్గా ఏదో రన్ చేస్తున్నారంటే ఒక డైలాగ్ ఉంటుంది, బట్ మరి దేని గురించో తెలీదు. మనకు పోస్టర్స్లో మాత్రం వాచ్ల గురించి చాలా కనిపించింది. పోస్టర్స్ కానీ స్టార్టింగ్ ఇచ్చిన టీజర్లో కానీ మరి వాచ్ల గురించి ఉంటుందా ఏముంటుందో అండర్ కరెంట్గా తెలీదు. ఇది మెయిన్ అయితే సత్యరాజ్ సైంటిస్ట్, వాళ్ళ ఫ్యామిలీ కోసం ఆయన చనిపోయాక మరి ఏమవుతుందో తెలియదు, కానీ ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి ఎలా కాపాడాడు రజనీకాంత్ గారు అది అని అనిపించింది. స్టోరీ ఏందని తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేదాకా వెయిట్ చేయాల్సిందే. సినిమా ఎప్పుడు రిలీజ్ అంటే మీకు తెలిసింది ఆగస్ట్ 14th రోజు. సో అప్పటి వరకు వెయిట్ చేయండి. ఇది సినిమా ట్రైలర్ రివ్యూ. నాకైతే సినిమా ట్రైలర్ బాగా నచ్చింది అండ్ ఒరిజినల్ లుక్స్ బాగున్నాయి. అప్పట్లో ఉన్న హెయిర్ స్టైల్ లుక్తో చాలా బాగా అనిపించింది. ఇందులో అయితే మన ఇండస్ట్రీ నుంచి ఒక పెద్ద బిగ్ యాక్టరే దిగారని చెప్పొచ్చు. తెలుగు నుంచి మనకు నాగార్జున, బాలీవుడ్ నుంచి అమీర్ ఖాన్, రియల్ స్టార్ ఉపేంద్ర ఇలాంటి వాళ్ళు. చూడాలి సినిమా ఎలా ఉంటుందో. ఆగస్ట్ 14 ఇంకా 12 డేస్లో సినిమా రిలీజ్ ఉంది. 12 డేస్ తర్వాత సో అదే రోజు వార్ 2 కూడా వస్తుంది. ఈ 2 సినిమాలు ఎలా ఉంటాయో చూడాలి. ఇది రజనీకాంత్ నటించిన కూలీ ట్రైలర్ రివ్యూ. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ఫిల్మీ ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయడం మర్చిపోకండి.